సైకిల్ పార్టీలో ఒకప్పుడైనా ఎంతో కీలక నేత. జిల్లాలో ఎక్కడ పార్టీ కార్యక్రమం జరిగినా ఆయన ఉండాల్సింది. అలాంటి కీలక నాయకుడిని పక్కకు నెట్టేశారా? పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచిపోయినా ఆయన ఎవరు పట్టించుకోవట్లేదా? ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఆ నేత పరిస్థితి ఇప్పుడు ఎందుకు ఇలా అయింది? ఇంతకీ ఆ నేత ఎవరు? దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి. ఒకప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో చక్రం తిప్పిన నాయకుడు. కానీ ఇప్పుడు కనీసం ఆయన పేరు కూడా ఎక్కడా వినిపించని పరిస్థితి ఏర్పడిందట పార్టీలో. ప్రస్తుతం ఉమామహేశ్వరరావు గతంలో ఎన్నడూ లేనంతగా రాజకీయ ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటున్నట్టు చెప్పుకుంటున్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లు జిల్లాలో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన ఆయన గురించి ప్రస్తుతం మాట్లాడుకునే వాళ్లే లేకుండా పోయారట. గతంలో నందిగామ నుంచి 2 సార్లు, మైలవరం నుంచి మరో 2 విడతలు వరుసగా గెలిచిన ఉమామహేశ్వరరావును 2019 ఎన్నికల్లో తొలిసారి ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన రాజకీయంగా కోలుకోలేదన్నది పొలిటికల్ వర్గాల మాట. 2014 నుంచి 19 వరకు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఉమా కీలక పాత్ర పోషించారు. కానీ ఈసారి పార్టీ అధికారంలోకి ఆయన పరిస్థితి మాత్రం ఏం బాగోలేదని అంటున్నారు. అంటే అధికారం వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా మాజీ మంత్రికి ఇంతవరకు ఏ పదవి దక్కకపోవడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఆ సీనియర్ నాయకుడు పరిస్థితిని చూస్తే అసలు ఎన్నికలకు ముందు నుంచే ఆయనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయిందని అంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదని, అప్పుడే పార్టీ అధిష్టానం పక్కన పెట్టిందన్న చర్చలు నడిచాయి. ఉమాకు బదులుగా 2019లో వైసీపీ తరపున ఆయన మీదే గెలిచిన అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు పార్టీ కండువా కప్పి మరీ టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. వసంత్కు టికెట్ ఇవ్వడాన్ని మొదట్లో వ్యతిరేకించిన ఉమామహేశ్వరరావు ఆ తర్వాత పెద్దల ఆదేశాలతో ఇక చేసేదేం లేక సైలెంట్ అయిపోయారు. ఇక అదే సమయంలో వసంత కృష్ణ ప్రసాద్ భారీ మెజార్టీతో గెలవడంతో ఉమా పొలిటికల్ భవిష్యత్తుపై పెద్ద దెబ్బ పడ్డట్టు అయిందని అంటారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన ఉమాకు టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టడమే పెద్ద విషయం కాగా, అధికారంలోకి వచ్చాక కూడా ఏ పదవి ఇప్పటికీ ఇవ్వకపోవడంపై రకరకాల అనుమానాలు పెరుగుతున్నాయి. అప్పుడు టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా పట్టించుకోకపోవడాన్ని చూస్తుంటే ఆయనకు పూర్తిగా ఎన్కార్డ్ వేసినట్టే అన్న టాక్ వినిపిస్తుంది పార్టీ వర్గాలు. ఇన్ని రోజులు ఏదో ఒక పదవి ఇస్తారని వెయిట్ చేశారు. కనీసం ఎమ్మెల్సీగా అయినా అవకాశం ఇస్తారని ఆశపడ్డారట దేవినేని. కానీ ఆ ఆశ నీరు కారిపోయింది. అది కాకపోయినా కనీసం పార్టీలో ప్రాధాన్యం ఉన్న నామినేటెడ్ పోస్ట్ అయినా ఇస్తారనుకున్నారు, అది కూడా లేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అనేక మందికి నామినేటెడ్ పదవులను ఇచ్చిన టీడీపీ అధిష్టానం ఉమాకు మాత్రం మొండి చేయి చూపించింది. దీంతో ఇక మీదట ఆయన పొలిటికల్ కెరీర్ ఎలా ఉండబోతుందన్న చర్చలు మొదలయ్యాయి. అలా ఎందుకని అంటే రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. సీనియర్ లీడర్గా ఆయన పెద్దరికం చూపి 2014 నుంచి 19 మధ్య ప్రాధాన్యం ఇచ్చి బాధ్యతలు అప్పగిస్తే ఆయన వ్యవహరించిన తీరుతో ఉమ్మడి జిల్లాలో పార్టీ తీవ్రంగా నష్టపోయిందన్న భావన అధిష్టానంలో ఉందట. ఆ ఫీలింగ్ ఇప్పటికీ పోలేదని, అందుకే ఉమాకు ఏ పదవి ఇవ్వకుండా పక్కకు నెట్టేసినట్టు అనుమానిస్తున్నారు. ఒకప్పుడు పార్టీలో కింగ్ మేకర్లా వ్యవహరించిన దేవినేని ఉమా పొలిటికల్ కెరీర్ ముందు ముందు ఎలా ఉండనుందో. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.